హలో అండి, సాటర్డే స్పెషల్ చూద్దరండి. సొరకాయ ఆలుగడ్డ మిక్స్డ్ కర్రీ, కొంచెం మామిడికాయ వేసి కర్రీ అయితే చేసిన. అయితే ఎవరో అంటుండే మామిడికాయలు ప్రతి కూరలో వేస్తారు అని చెప్పి. మామిడికాయ కాలం మామిడికాయలు బాగా వేస్తా అండి. నేను చిన్నప్పుడు ఊర్లో మా అమ్మాయి చేస్తుంటే ఇంకా అందరూ కూడా, మేమనే కాదు చాలా మంది మామిడికాయలు యూజ్ చేస్తారు మామిడికాయల కాలం. ఇంకా అట్లనే ఇక మన ల్యాండ్ లో వస్తున్నాయి కదా, నాకేమో బాగా ఇష్టం మామిడికాయ చట్నీ గానీ, మామిడికాయ ఇట్లా ఏ కూరలో వేసినా కూడా మంచిగా అనిపిస్తుంది పులుపులుగా. సో నేను ప్రతి కూరలో మామిడికాయ వేస్తుంటా. ఇట్లా ఓ మామిడికాయ వేసి కర్రీ చేస్తే మస్తు టేస్ట్ వచ్చింది. అయితే వెజ్ ఎప్పుడైనా సరే అండి, ఏ కర్రీ చేసుకున్నా కూడా గట్టిగా లేకుండా లిక్విడ్స్ లో చేసుకోవాలి. ఈ ఎండాకాలం మొత్తం పచ్చి పులుసు గాని, పప్పుచారు గాని, ఇట్లనే ఏదైనా పులుసులు అంటే ఎక్కువ పులుసులే ఉండాలి. గట్టిగా చట్నీస్, గట్టిగా మసాలా కర్రీస్ అట్లా తినడం అయితే అస్సలు ఎండలకు సెట్ అవ్వదు. ఇంకా నేను నా కర్రీస్ విషయానికి వస్తే ఇంకా మీకు తెలిసిందే, ఏ కర్రీ అయినా లిక్విడ్స్ గా చేస్తా. వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఇట్లా మిక్స్ చేసి చేసుకోవడము, అట్లనే సపరేట్ చేసుకున్నా కూడా లిక్విడ్స్ లాగా చేసుకోవడం ఇట్లా చేస్తా. కొంతమంది చేస్తారు మొత్తం పచ్చళ్ళలాగా ఉంటది, పచ్చళ్ళలో ముక్కలు ఉంటాయి, అది గిత్త తీసుకుంటారు, అన్నం పొడి 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 కూడా కలుపుకొని తింటారు. అది సరిగా తడి కూడా అవ్వని విధంగా. నేనేమంటున్నా అంటే అవే వెజిటేబుల్స్ మీరు ఏవైతే వండుతారో గవే వెజిటేబుల్స్ కొంచెం లిక్విడ్స్ లాగా చేసుకుంటే, కొంచెం ఒత్తుగా కలుపుకొని తింటే మంచిగా డైజెస్ట్ అవుతుంది, మంచిగా ఉంటది. కానీ అట్లా కాకుండా గట్టిగా ఇట్లా తినేసినాం అనుకోండి మంచిగా ఉండదు. అంటే ఎవరెవరి అలవాటు వాళ్ళు అనుకోండి. అయితే ఒక చిన్న స్టోరీ అండి. ఒక కోతి, ఒక ఏనుగు రెండు నా టాలెంట్ ఎక్కువ అని వాదించుకుంటా ఉంటాయి. సరే ఎవరి టాలెంట్ ఎక్కువ ఉంది, ఎవరి గొప్ప వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి అడవిలో రాజైన సింహం దగ్గరికి వెళ్తాయి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పి అడుగుతాయి. సరే మీ ఇద్దరికి నేను ఒక టెస్ట్ పెడతా, అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే గొప్ప అని చెప్పి సింహం చెప్తుంది. అయితే ఒక చెట్టు చూపెట్టి, చిటికలో ఆ పండుని తెంపుకురావాలి నా దగ్గరికి, వాళ్ళే గొప్ప అని చెప్పి చెప్తుంది. ఇంకా కోతి లటక్కన పైకెక్కి చిటుక్కున కాయ తెంపుకొని తెచ్చి సింహం ముందర పెడతది. ఇగో నేను చిటికలో తెచ్చేసిన అని చెప్పి. అయితే సింహం ఏనుగు వైపు చూస్తుంది. ఇంకా ఏనుగు ఏం చేస్తుంది, మొత్తం తొండంతోనే చెట్టునే గుద్దేసి ఆ మొత్తం చెట్టే సింహం కాలు ముందర పడేలాగా చేస్తుంది. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఎవరి టాలెంట్ వాళ్ళది. అది చిటికలో పండు తేగలిగింది, ఏనుగు చెట్టునే కొలుచగలిగింది. సో ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది. కొంతమంది పిల్లల్ని పోలుస్తుంటారు, వాళ్ళు చూడు ఫస్ట్ క్లాస్ వచ్చారు, మంచిగా చదువుతారు అని చెప్పి. కొంచెం యూత్ నేమో వాళ్ళకి జాబ్ చూడు, నువ్వేం జాబ్ లేదని చెప్పి. కొంతమంది పిల్లలనేమో వాళ్ళు చూడు, ఆమె చూడు ఎప్పుడు మంచిగా ఉంటది, నువ్వేమో ఎప్పుడు ఇట్లుంటావు అని చెప్పి. అంటే ఇట్లా పోలుస్తూ ఉంటారు. వాళ్ళు చూడు నువ్వు చూడు, వాళ్ళు చూడు నువ్వు చూడు, ఇట్లా పోలుస్తూ ఉంటారు. ఈ పోల్చడం అనేది చాలా తప్పండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది. మన ఎంకరేజ్ ని బట్టే వాళ్ళ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడు చూసినా వాళ్ళు చూడు అని కూర్చున్నాం అనుకోండి, ఆ ఉన్న టాలెంట్ కూడా మనం కుచ్చట్లోనే కూరుకుపోతుంది. సో ఎంకరేజ్ చేయండి. ఎవరికి ఎవరు తీసుకోరు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది.